సో ఈ విధంగా చూసుకుంటే రిజర్వేషన్ల ప్రక్రియ ఆల్రెడీ కలెక్టర్స్ మొత్తం కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా కలెక్టర్లకు ఎక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి 2 రోజుల టైం మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఈ టైంలో వాళ్ళు వర్క్ని పూర్తి చేయాలి కాబట్టి ఏదో హడావుడిగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేయడం వల్ల మరొక రోజు అంటే బుధవారం ఈ రోజు కూడా వారికి అవకాశం ఇస్తుంది. దాన్ని పునః పరిశీలించుకొని తర్వాత దాన్ని మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసేసుకొని ఈ రోజు ఈవినింగ్ కల్లా స్టీల్ కవర్లో పెట్టి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి అయితే చేశారు. ఇంకా డీటెయిల్గా చూద్దాం ఒకసారి. రిజర్వేషన్లను తాజాగా లెక్కగట్టిన రిజర్వేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల 42% చొప్పున రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు తెలుపుతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత రాష్ట్రంలో ఖరారైన రిజర్వేషన్ల స్థానాలు ప్రత్యేక జీవోను కలిపి ఎన్నికల సంఘానికి ఇచ్చి రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ రేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వం పేర్కొన్న వివరాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా దసరా లోపలే స్థానిక సమరానికి షెడ్యూల్ రానున్న పరిస్థితుల దృష్ట్యా స్పష్టమవుతున్నట్టు తెలుస్తోంది.